ప్రత్యేకంగా 91వ కీర్తన చదువుకుందాం పిల్లరా. మహోన్నతుని చాటును నివసించేవాడే సర్వశక్తిని నీడలో విశ్రమించేవాడు. మహోన్నతుని చాటును నివసించేవాడే సర్వశక్తిని నీడలో విశ్రమించేవాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించు, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. చీకటిలో సంచరించు తెగులకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ అందుకు రాదు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ అందుకు రాదు. నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుడు నీకు నివాసస్థలంగా చేసుకుని ఉన్నావు. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారం సమీపించదు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీ పాదములకు రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను నాగపామును త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగదొక్కెదవు. నీవు సింహములను నాగపామును త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగమును అనగదొక్కెదవు. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతని కనపరచదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతను తప్పించదను, అతడు నా నామం ఎరిగిన వాడు గనక నేను అతని కనపరచదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతను విడిపించి అతని గొప్ప చేసేదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతనిని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. దీర్ఘాయువు చేత అతని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. ఆమేన్. షారోన్ మినిస్ట్రీ సూలూరుపేట వారు నిర్వహిస్తున్న క్రీస్తు శిలువ ప్రేమ ధ్యానములలో, అలాగే ఈ దినం ప్రభు సన్నిధిలో గడపడానికి సమయాన్ని కేటాయించి మరి ఈ రీతిగా సమకూడిన ప్రభు బిడ్డలందరినీ కూడా ప్రభు నామములో ఆహ్వానిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మా ప్రభు, ప్రేమ కలిగిన తండ్రి, మీకు హృదయపూర్వకమైన స్తుతులు స్తోత్రాలు. లోకంలో ఎవరూ చూపించని ప్రేమ, లోకంలో ఎక్కడ దొరకని ప్రేమ మీరు మాకు చూపిస్తున్నారు. మీలో మేము కనుగొన్నాం, అందుకే వందనాలు. మీ ప్రేమ స్వచ్ఛమైన ప్రేమ, మీ ప్రేమ నిత్యమైన ప్రేమ ప్రభా. నీ ప్రేమ త్యాగంతో కూడిందయ్యా, నీ ప్రేమ సహనంతో కూడింది, అందుకే వందనాలు. నీ ప్రేమలో తగ్గింపు ఉంది ప్రభా, నీ ప్రేమలో సాక్రిఫైస్ ఉంది, అందుకే కృతజ్ఞతలు. ఇది నాన్న మీ సన్నిధిలో మీ శిలువ ప్రేమను ధ్యానించడానికి తండ్రి నాకు మాకు అనుగ్రహిస్తున్న ఈ గొప్ప భాగ్యం కొరకు మరొకసారి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నీ సన్నిధిలో నిన్ను ప్రేమించే వారంగా మా ప్రభా, మా తండ్రి నీ శిలువ చెంతకు చేరే వారంగా మేము ఉండడానికి సహాయం చేయండి. మీ స్వరమును మాకు వినిపింప చేయండి తండ్రి. మీ సన్నిధితో మమ్మల్ని తృప్తిపరచండి. మీ నామాన్ని మీరు మహిమపరచుకోమని యేసు నామంలోనే ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వారులారా, దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దాని కొరకు మనం మత్తయి సువార్త 12వ అధ్యాయం 38 నుంచి 40 వచనం వరకు చదువుతాను. మత్తయి సువార్త 12వ అధ్యాయం 38, 39, 40 వచనాలు. అప్పుడు శాస్త్రులలోను పరిసయ్యులలోను కొందరు, బోధకుడా, నీ వలన ఒక సూచక క్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా ఆయన ఇట్లనెను, వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక క్రియను అడుగుచున్నారు. ప్రవక్త అయిన యోనాను గుచ్చిన సూచక క్రియయే కాని మరి ఏ సూచక క్రియ అయినో వారికి అనుగ్రహింపబడదు. యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలము కడుపులో ఎలా ఉండెనో అలాగు మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భములో ఉండును. నినివే వారు
యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి గనుక విమర్శ సమయమున నినివే వారు ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేతురు. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఈ సమయంలో మరి లేఖనాల ద్వారా ప్రభు మనందరితో మాట్లాడును గాక. యేసు ప్రభు మరణించాడు. యేసు ప్రభు మరణం యాదృచ్ఛికమా, లేకపోతే నిజంగా అది దేవుని యొక్క ప్రణాళికలో ఒక భాగమా? యేసు ప్రభు ఎందుకు మరణించవలసి వచ్చింది? యేసు ప్రభు చనిపోవడం అది దైవ నిర్ణయమేనా? అది దేవుడి ప్లాన్లో ఒక భాగమేనా? అది దేవుడు అంతకుముందే బయలుపరుస్తూ వచ్చాడా ఎవరికన్నా, లేక యేసు ప్రభే మరి తన మరణాన్ని గురించి తాను చెప్తూ వచ్చాడా అనే అంశాలు మనం లేఖనాల్లో నుంచి ఆలోచన చేయబోతున్నాం. చూడండి, లేఖనాల్లో ఉన్న రిలీజియస్ లీడర్స్, శాస్త్రులు, పరిసయ్యులు కొంతమంది యేసు ప్రభు దగ్గరకు వచ్చి యేసు ప్రభుని ఒక మిరాక్యులస్ సైన్ చూపించమని అడుగుతున్నారు. ఒక అద్భుతమైన సూచక క్రియ మాకు చూపించు బోధకుడా, నీ వలన ఒక సూచక క్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పిరి. ఎందుకంటే యేసు ప్రభువు మెస్సియాని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు వాళ్ళు. ఆయన క్రీస్తు అని కొంతమంది గ్రహించారు, కొంతమంది దాన్ని స్ప్రెడ్ చేస్తున్నారు. కానీ ఈ యొక్క రిలీజియస్ లీడర్స్, మరి ముఖ్యంగా ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకైలు, వీళ్ళంతా ఆల్ దీస్ గ్రూప్స్ యేసు ప్రభుని మెస్సియాగా యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. యాక్సెప్ట్ చేయాలనుకోవటం లేదు, అంగీకరించాలనుకోవటం లేదు, ఒప్పుకోవాలనుకోవటం లేదు. ఆయన ఏదో ఒక వడ్లవాని కుమారుడే. ఆయనకు కూడా బ్రదర్స్ సిస్టర్స్ ఉన్నారు. ఆయన కార్పెంటరీ చేసుకునేవాడు. ఆయన ఒక సీదాసాదా ఫ్యామిలీ నుంచి వచ్చాడు. ఈయన మెస్సియా ఎలా అవుతాడు అని కాదు, ఆయనే మెస్సియా అని. అలాగైతే మెస్సియా అయితే చాలా గొప్పతనం ఉండాలి ఆయనలో. కాబట్టి ఏదో యేసు ప్రభు నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తూ ఇప్పుడు ఈ శాస్త్రులు, పరిసయ్యులు వారనుకున్న ఆన్సర్స్, వారనుకున్న విధానాలలో యేసు ప్రభువే మెస్సియాని మరి కన్ఫర్మ్ చేసుకోవడానికి, నిర్ధారించుకోవడానికి వచ్చి ప్రభుతో మాట్లాడుతున్నారు. బోధకుడా, నీవు మాకొక సూచక క్రియ చేయి, నీ వలన మేము ఒక సూచక క్రియ చూడగోరుతున్నాను అంటే, యేసు ప్రభు అంతకుముందు చాలా సూచక క్రియలు చేశాడు. ఆయన చాలా మహత్కార్యాలు చేశాడు ఆయన. అయితే ఎప్పుడైతే ఈ శాస్త్రులు, పరిసయ్యులు ఈయనే మెస్సియా అని నిర్ధారించుకోవడం కోసం ఒక సూచక్రియను అడగడానికి వచ్చారో, అప్పుడు ప్రభు వాళ్ళని మందలించి వాళ్ళకి ఒక సూచక క్రియను చెప్తూ ఉన్నాడు, లేక ఒక సూచక క్రియని జ్ఞాపకం చేస్తున్నాడు. అంటాడు, మీకు మీలాంటి వాళ్లకు ప్రవక్త అయిన యోనాను గూర్చిన సూచక క్రియే గాని మరి ఏ సూచక క్రియను అనుగ్రహింపబడదు. నో మోర్ మిరాకిల్స్, నో మోర్ వండర్స్. ఇంకేం అద్భుతాలు, ఇంకేం సూచక్రియలు మీకోసం చూపించబడవు. మీకంటూ ఉన్న సూచక్రియ ఏంటంటే యోనాను గూర్చిన సూచక్రియ. ఏంటి యోనాను గూర్చిన సూచక్రియ అని కనుక మనం ఆలోచన చేస్తే, అష్షూరు దేశానికి ముఖ్య పట్టణమైన నినివే పట్టణంలో ఉన్న ప్రజలు భయంకరంగా దేవుని దృష్టికి వారి పాపం చాలా ఘోరంగా ఉన్నప్పుడు దేవుడు యోనా ప్రవక్తను, అమిత్తై కుమారుడైన యోనాను పంపించాడు. యోనా, నువ్వు నినివే పట్టణానికి వెళ్ళాలి, వాళ్ళకి నువ్వు ఈ మాట ప్రకటించాలి. ఇంకా 40 దినాలలో ఈ పట్టణానికి ఒక దుర్గతి కలగబోతుంది అని ప్రకటించు అని చెప్తే నినివే వెళ్ళడానికి యోనా ఇష్టపడలేదు. ఎందుకంటే అది అషీరియన్ క్యాపిటల్. అషూరీయులు ఒకప్పుడు ఇశ్రాయేలుని చెరగొని తీసుకొని వెళ్ళారు, నానా రకాల హింసలు పెట్టారు, నీచాతి నీచంగా చూశారు, అడ్రస్ లేకుండా చేసేశారు. అటువంటి శత్రు రాజ్యం యొక్క క్యాపిటల్, రాజధాని అయిన నినివే పట్టణస్తులకి దుర్గతి కలుగునని ప్రకటిస్తే వాళ్ళు మారిపోతారేమో అని చెప్పి యోనా ఇష్టపడలేదు. తను ఓడ ఎక్కి తర్షీషు వెళ్ళాలని చూశాడు. అయితే ఆ యొక్క సముద్రం మీద గొప్ప తుఫాన్ రావడం, విపరీతమైన గాలి రావడం, ఆ ఓడ అటు ఇటు కదిలిపోతా మునిగిపోవడానికి సిద్ధంగా ఉంటే ఆ నావికుడు అందరినీ ప్రార్థనలు చేయమంటాడు, ఎవరి దేవుళ్ళకి వాళ్ళని. యోనా మాత్రం నిద్రపోతా ఉంటాడు. అప్పుడు వెళ్ళి యోనాని పోయి నిద్రపోతాని లేపి ప్రార్థన చేయి నీ దేవుడి కంటే. ప్రార్థన చేసినా మాన ఆగట్ల, తుఫాన్ ఆగట్ల, ఓడ బద్దలైపోయే పరిస్థితుల్లో ఉంది. అప్పుడు చెప్తున్నాడు, చీట్లు వేద్దాం రండి అని చెప్పి ఆ నావికుడు చీట్లు వేస్తే ఆ చీటి యోనా మీదకి వచ్చింది. అసలు ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నావు, ఏంటి నీ పరిస్థితి అంటే మొత్తం చెప్పాడు. నా దేవుడు భూమికి, సముద్రానికి, ఆకాశానికి దేవుడు, ఆ దేవుని బిడ్డ నేను. ఆ దేవుడు మాట వినకుండా వెళ్తున్నాను. ఇది ఇప్పుడు నన్ను ఎత్తి సముద్రంలో పడవేయండి, ఈ తుఫాను ఆగిపోతుంది.
ముందు చాలా సంశయించారు, వెనక ముందు ఆలోచించారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఓడ బద్దలైపోయి ఓడలో ఉన్న వారందరూ చనిపోయే పరిస్థితుల్లో ఉన్నప్పుడు యోనాను ఎత్తి సముద్రంలో పడేశారు. ఇదంతా మనకి యోనా గ్రంథంలో ఉంటుంది. నేను చెప్పేదంతా ఇప్పుడు యోనా గ్రంథం 1వ అధ్యాయంలో ఉంది. ఎప్పుడైతే యోనాను ఎత్తి సముద్రంలో పడేశారో ఒక పెద్ద మత్స్యము, ఒక గొప్ప మత్స్యము వచ్చి యోనాను మృంగివేసింది. ఇక్కడ రాయబడింది తిమింగలం వచ్చిందంట. ఒక వేల్ ఫిష్ వచ్చి యోనాను మృంగివేసింది. యోనా తిమింగలం కడుపులో 3 రాత్రింబగళ్ళు ఉండిపోయాడు, అలాగే ఉండిపోయాడు. ఆ తర్వాత మనకు తెలుసు, దేవుని యొక్క ఆజ్ఞ చొప్పున మత్స్యం కడుపులో ఉన్న యోన ప్రార్థన చేసుకున్నప్పుడు ఆ మత్స్యము యోనాను ఒడ్డున తెచ్చి క్రక్కివేసింది. 3 రోజులు యోన భూగర్భంలో ఉండిపోయాడు. తను ఒక మాట అంటాడు, ఆ చేప కడుపులో ఉండి తను ఇలా ప్రార్థన చేస్తాడు, నేను ఎక్కడికి వెళ్ళిపోయానంటే నా పరిస్థితి ఎలా ఉందంటే, యోనా గ్రంథము 2వ అధ్యాయం 2వ వచనం, నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. ఎక్కడికి వెళ్ళిపోయిందంటే నా ప్రాణం పాతాళంలోకి వెళ్ళిపోయింది, పాతాళ గర్భంలోకి వెళ్ళిపోయినట్టుగా ఉంది నా ప్రాణం. అక్కడ నేను మొరపెడతా వచ్చాను. అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞ ఇవ్వగా అది యోనాను నేల మీద కక్కివేసింది. యోన మత్స్యము కడుపులో 3 దినాలు ఉన్నాడు. ఆ తర్వాత బయటకు వచ్చాడు. ప్రభు చెప్తున్నాడు వాళ్ళతోటి, మీకు ఒక సూచక్రియ కావాలా? అయితే మీకు యోనాను ఇచ్చిన సూచక్రియ తప్ప మరేమీ లేదు. యోనా ఎలాగో తిమింగలం కడుపులో 3 దినాలుండి ఆ తర్వాత బయటకు వచ్చాడో, అలాగున మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భంలో ఉంటాడు. ఇదే నేను మీకు చూపించబోతున్న ఒక మిరాకిలస్ సైన్, ఒక అద్భుతమైన గుర్తు, సూచక క్రియ. ఏంటంటే మనుష్య కుమారుడు కూడా 3 దినాలు ఆయన భూగర్భంలో ఉంటాడు. యోనా పాతాళ గర్భంలో ఉన్నట్టు యేసు ప్రభు భూగర్భంలో ఉంటాడని సూచక క్రియ చెప్పాడు. ఆ సైన్ చెప్పాడు దేవుడు వాళ్ళతో. నినివే వారు మారారు, మీరు కూడా మారితే మంచిది. ఎందుకో చెప్పమంటారా? ఇప్పుడు మీ ముందుండి విషయాలు మాట్లాడుతున్న వ్యక్తి యోనా కన్నా గొప్పవాడు. యోనా మాట్లాడితేనే వాళ్ళందరూ మారారు, పశ్చాత్తాపడ్డారు, మారుమనసు పొందారు. పశువులు కూడా నీళ్లు పెట్టలేదు. రాజు దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు గోనె పట్ట కట్టుకుని బూడిద వేసుకుని ప్రార్థనలు చేశారు, పశ్చాత్తాపడ్డారు, దేవుని వేడుకున్నారు. వాళ్ళ మీదకి వచ్చే దేవుని ఉగ్రత తీరిపోయింది. యోనా కన్నా శ్రేష్ఠుడి మీకోసం 3 దినాలు భూగర్భంలోకి వెళ్ళబోతున్నాడు. ఇది చెప్పాడండి. ఇది యేసు ప్రభు తన మరణాన్ని గురించి ముందే సూచన ప్రాయంగా ఆనాటి రిలీజియస్ లీడర్స్కి, శాస్త్రులకి, పరిసయ్యులకి ఆయన చెప్పాడు. ఆయన చెప్పినట్టే ఇది జరిగింది. యేసు ప్రభు చనిపోయాడు, యేసు ప్రభు ప్రాణం పెట్టాడు, యేసు ప్రభు సమాధి చేయబడ్డాడు, యేసు ప్రభు 3వ దినాన బయటికి వచ్చాడు. యోనా ఎలా 3వ దినాన బయటకు వచ్చాడో మత్స్యము గారి కడుపులో నుంచి యేసు ప్రభు కూడా బయటకు వచ్చాడు. చూడండి, అపోస్తల కార్యాల్లో మనకి మాటలు కనబడతాయి. పేతురు తన ప్రసంగంలో చెప్తున్నాడు. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 23వ వచనం, దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. మరణము ఆయనను బంధించి ఉంచుట సాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. ఆయన పాతాళంలోనికి వెళ్ళాడు. 31వ వచనం, క్రీస్తు పాతాళంలో విడువబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకుని ఆయన పునరుద్ధానమును గురించి చెప్పెను. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులు. ఆయన పాతాళంలోనికి వెళ్ళాడు, ఆయన పాతాళంలో నుంచి బయటకు వచ్చాడు. పాతాళంలో విడువబడలేదు, ఆయన మరణ వేదనలను తొలగించి ఆయన బయటకు వచ్చాడు. 3వ దినాన వచ్చాడు. యేసు ప్రభు చెప్పాడు ఆనాటి రిలీజియస్ లీడర్స్కి, యోనా లాంటి సూచక క్రియ ఒకటి మీరు చూస్తారు. గెట్ రెడీ, బీ ప్రిపేర్డ్. మీ మైండ్స్ రెడీ చేసి పెట్టుకోండి. ఇంకా నన్ను గుచ్చిన సందేహాలు తీసేసుకోండి. నేను మెస్సియాను, నేను క్రీస్తునని చెప్పి
వాళ్ళకి చెప్తూ వచ్చాడు. చూడండి మత్తయి సువార్త 16వ అధ్యాయం 1వ వచనం. మత్తయి 16:1 కూడా మళ్ళా వీళ్ళు వచ్చి అడుగుతున్నారు. అప్పుడు పరిసయ్యులను సద్దూకయ్యులను వచ్చి ఆయనను శోధించుటకును ఆకాశము నుండి ఒక సూచక క్రియను తమకు చూపుమని ఆయనను అడుగగా ఆయన ఇట్లా నేను ఒక సూచక క్రియ చూపించు, నువ్వే నమ్ముతాం, మెస్సియా అని మేము నమ్ముతాం. ఈ రోజు కూడా యేసు ప్రభు మెస్సియా అని నమ్మని యోధులు చాలా మంది ఉన్నారు యోధా దేశంలో. ఆకాశంలో చూపించే ఒక సూచక్రియ ఆకాశంలో మేము చూడాలనుకుంటున్నాం. ప్రభు అంటాడు మళ్ళా 4వ వచనంలో, వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక్రియ అడుగుతున్నారు, అయితే యోనాను గూర్చిన సూచక క్రియే గాని మరి ఏ సూచక్రియ అయినా వారికి అనుగ్రహింపబడదని వారితో చెప్పి వారిని విడిచి, మీకు ఇంకే సూచక్రియ లేదు, ఇదిగో మనుష్య కుమారుని గురించిన సూచక్రియ. మనుష్య కుమారుడు భూగర్భంలోకి వెళ్తాడు, 3వ దినాన ఆయన తిరిగి వస్తాడు. యేసు ప్రభు తన మరణాన్ని గురించి ముందే చెప్పాడు. ఆయన శిలువ మరణం పొందుతున్నానని, ఆయన పాతాళంలోనికి వెళ్తానని, పాతాళంలో విలువపడకుండా మరణ బంధకాలు తెంపుకొని మరలా పైకి వస్తానని యేసు ప్రభు చెప్పాడండి. అది నెరవేరుతూ వచ్చింది. మార్కు కూడా రికార్డ్ చేశాడు ఈ విషయాన్ని. మార్కు సువార్త 8వ అధ్యాయం 11వ వచనంలో చూడండి. మార్కు 8:11 అక్కడ వాళ్ళు కూడా అడుగుతున్నారు. అంత పరిశీలి వచ్చి ఆయనను శోధించుచు ఆకాశము నుండి ఒక సూచక క్రియను చూపమని ఆయనను అడిగి ఆయనతో తర్కింపసాగిరి. చాలా తర్కిస్తున్నారు. ప్రభు చాలా నిట్టూర్పు విడిచాడంట. ఏంటి వీళ్ళ పరిస్థితి, ఎప్పుడు అర్థమవుద్ది వీరికి? ఈ తరము వారు ఎందుకు సూచక్రియ అడుగుతున్నారు? ఈ తరమునకు ఏ సూచక క్రియలు అనుగ్రహింపబడదని నిశ్చయంగా మీతో చెప్పుతున్నానని చెప్పి వారిని విడిచి మరలా ధోని ఎక్కి అద్దరికి యేసు ప్రభు తన మరణాన్ని గుర్చిన సూచక క్రియను తాను ప్రోపగేట్ చేస్తూ వచ్చాడు, వ్యాపింపచేస్తూ వచ్చాడు, మరలా చెప్తూ వచ్చాడు. ఆయన మరణము ద్వారా ఆయన మెస్సియా అని, క్రీస్తుని గుర్తించాలని ఎదురు చూస్తున్న అభిషేక్తుడు ఈయనే అని. కానీ వాళ్ళు గుర్తించలేదండి. 3 అంశాలు చెప్తాను, 2వ అంశంలోకి వెళ్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయం 19వ వచనం. మరణించడానికే పుట్టాడు ఆయన. హీ నోస్ దట్ హీ ఈస్ గోయింగ్ టు డై. చచ్చిపోతాను అని తెలిసే వచ్చాడు ఆయన, చచ్చిపోవడానికే వచ్చాడు ఆయన ఈ లోకానికి. ఆయన మరణం మన కోసమే, మన మరణాన్ని కొట్టివేయడానికి, మనల్ని జీవంలోకి దాటించడానికి ఆయన మరణించాడు. యేసు ప్రభు తన మరణాన్ని గురించి ముందే ప్రొఫెసైజ్ చేస్తూ వచ్చాడు, చెప్తూ వచ్చాడు. తన నోట కూడా చెప్పాడు, ఇంకొకసారి కూడా చెప్పాడు. చూడండి యోహాను సువార్త 2వ అధ్యాయం 19వ వచనం, 18 కూడా చదువుతాను. ఇక్కడ కూడా వాళ్ళు వచ్చి మాకేమన్నా చూపివా అని అడుగుతున్నారు సూచక్రియలు. కాబట్టి యూదులు, నీవు ఈ కార్యములు చేయుచున్నావే, ఏ సూచక క్రియను మాకు చూపేదవని ఆయనను అడుగగా, యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దానిని లేపుదునని వారితో చెప్పాను. రెండోసారి అడుగుతున్నారు మళ్ళీ, ఏమైనా చేయొచ్చు కదా, మాకు ఏమైనా కార్యాలు చేసి చూపించవచ్చు కదా, నువ్వేదో హడావిడి చేస్తున్నావు, దేవాలయంలోకి వచ్చావు, గువ్వలు అమ్ముకునే వాళ్ళని, రోకలు మార్చుకునే వాళ్ళని, గొర్రెల్ని మేకలు అమ్ముకునే వాళ్ళని కొరడాలతో కొట్టి అంత హడావిడి చేసి పంపించేసి, ఈ కాదు మాకు కావాల్సింది, డూ సంథింగ్ గ్రేట్. నీవు కార్యములను ఇవి చేస్తున్నావు కానీ మాకు ఒక సూచక క్రియ చేసి చూపించంటే ప్రభు చెప్పాడండి మరొక సూచక క్రియ. చూడండి ఏంటంటే, యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దానిని లేపుదునని వారితో చెప్పాను. ప్రభు చెప్పాడు, డెస్ట్రాయ్ ద టెంపుల్, దిస్ టెంపుల్, అండ్ ఐ విల్ రైజ్ ఇట్ అగైన్ ఇన్ 3 days. దేవాలయాన్ని పడగొట్టండి, ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 దినముల్లోగా దాన్ని లేపుతుంది. వీళ్ళంతా మిస్ఇంటర్ప్రిట్ చేసుకునే వాళ్ళు కదా. వీళ్ళు అంటున్నారు, యూదులు అంటున్నారు, ఏంటి దేవాలయాన్ని పడగొడితే 3 రోజుల్లో లేపుతావా? ఈ దేవాలయాన్ని కట్టడానికి మహాహేరోదుకి 46 సంవత్సరాలు పట్టింది, జస్ట్ ఫర్ రెనోవేషన్ అండి. ఎజ్రా కాలంలో కట్టబడిన మందిరాన్ని హేరోద్ తన కాలం వచ్చేటప్పుడు దాన్ని రెనోవేట్ చేశాడు, దాన్ని రిపేర్లు చేసి దాని రూపురేఖలు మార్చేసి కట్టడానికి 46 సంవత్సరాలు పట్టింది. ఈ దేవాలయమును 45 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినముల్లోగా దాన్ని కడతావా, లేపుతావా? అర్థం కావట్లా వాళ్ళకి.
యేసు ప్రభు మాట్లాడింది ఆనాడు కనబడుతున్న ఫిజికల్ టెంపుల్ గురించి కాదు, యెరూషలేములో తన దేహం అనే దేవాలయాన్ని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. దీన్ని పడగొట్టుడి, 3 దినముల్లో దీన్ని తిరిగి నేను లేపుతాను. వీళ్ళేమో వెలిచూపుతో మాట్లాడుతున్నారు, భౌతిక నేత్రాలతో చూస్తున్నారు, ఆత్మ సంబంధమైన అంధత్వంలో ఉన్నారు, మనోనేత్రాలకు గుడ్డితనం కలుగు చేసింది యుగ సంబంధమైన దేవత. మెస్సియా కళ్ళ ముందే ఉన్నాడు, మెస్సియా మాట్లాడుతున్నాడు, మెస్సియా కార్యాలు చేస్తున్నాడు, కానీ వాళ్ళు మెస్సియాను గుర్తించలేకపోయారు. 21 అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పెను. యేసు ప్రభు చెప్పింది తన శరీరం అనే దేవాలయం, దాన్ని గురించి మాట్లాడితే వీళ్ళేమో యెరూషలేములో ఉన్న దేవాలయాన్ని గురించి అనుకున్నారు. అర్థం కాల వీళ్ళకి మాట. కానీ ఆయన శిష్యులకు అర్థమైందంట. ఎప్పుడు అర్థమైందో తెలుసా? ఆయన చనిపోయి తిరిగి లేచి నాకు అర్థమైందంట 3వ దినాన్ని. ఆ మాట కింద అయితే ఆయన మృతులలో నుండి లేచిన తరువాత ఆయన ఈ మాట చెప్పానని ఆయన శిష్యులు జ్ఞాపకము చేసుకుని లేఖనమును యేసు చెప్పిన మాటను నమ్మిరి. అర్థం కాల వాళ్ళకి ఆ రోజు, కానీ శిష్యులకు అది బయలుపరచబడింది. ఎప్పుడంటే యేసు ప్రభు 3వ దినాన తిరిగి లేచినాక. ఈ దేవాలయంను పడగొట్టుడి, 3వ దినము దాన్ని లేపుదును, దాన్ని తిరిగి కట్టుదును అన్నది తన శరీరాన్ని గురించి, తన మరణాన్ని గురించి. కానీ 3వ దినాన నేను తిరిగి ఐ విల్ రైజ్ ఇట్ ఇన్ 3 days, 3వ రోజున నేను దాన్ని తిరిగి. యేసు ప్రభు మరణం వాక్యానుసారం, ప్రవచనానుసారం, దైవ చిత్తానుసారం. ఇది చాలా గంభీరమైన సబ్జెక్టు, మనం కొంచెం నేర్చుకుంటున్నాం అంతే. అయితే ఈ పీపుల్, ఈ జూయిష్ పీపుల్ లేకపోతే రిలీజియస్ లీడర్స్ ఈ మాట పట్టుకొని ఉన్నారు. దేవాలయాన్ని పడగొట్టమన్నాడు, దేవాలయాన్ని పడగొట్టమన్నాడు. ఎంత ధైర్యం! హేరోదు కట్టిన దేవాలయాన్ని పడగొట్టమంటున్నాడని. యేసు ప్రభుని సిలువ వేయాలి, చంపించాలని చెప్పి ఈ ప్రధాన యాజకులు, శాస్త్రులు ప్లాన్ చేశారు. గొప్ప గొప్ప కార్యాలు చేసేస్తున్నాడు, జనాలందరూ ఆయన వెనకాల పడి వెళ్ళిపోతున్నారు. ఏం చేయాలి మనం? చూడండి, బేతనీలో లాజర్ని యేసు ప్రభు బ్రతికించినప్పుడు చాలా మంది లాజర్ను చూచి యేసు ప్రభుని నమ్ముకుంటారు, ఆ తర్వాత యేసును చూచి యేసుని నమ్ముకుంటారు. యోహాను సువార్త 12వ అధ్యాయం. కాబట్టి 9వ వచనం. కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసును చూచుటకు మాత్రమే కాక మృతులలో నుండి ఆయన లేపిన లాజరును కూడా చూడవచ్చిరి. యేసుని చూడడానికే కాదు, కామన్ పీపుల్ అంతా వచ్చింది. చచ్చిపోయిన అతన్ని లేపారంట, ఆ లేచిన అతను చూద్దామని వచ్చారు, లాజర్ని. అతనిని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసం ఉంచిరి. ఈ లాజర్, చచ్చిపోయిన లాజర్ను బ్రతికించినందుకు యేసునందు విశ్వాసం ఉంచారు. ఈ ప్రధాన యాజకులకి, శాస్త్రులకి చాలా బాధ అయిపోయింది. వాళ్ళు అంటున్నారు 15వ వచనం, అందుచేత ఆయన ఆ సూచక్రియ చేసినని జనులు విని ఆయనను ఎదుర్కొనబోయేది. ఏ సూచక్రియ? లాజర్ని సమాధిలోంచి బయటికి తీసుకొచ్చాడని. ఇప్పుడు పరిసయ్యుల బాధ చూడండి, 19వ వచనం. కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు, మన ప్రయత్నములు ఎట్లు నిష్ప్రయోజనమైపోయినవో చూడుడి, ఇదిగో లోకం ఆయన వెంట పోయినదని చెప్పి. అయ్యో, ఆయన వెనకాల లోకం వెళ్ళిపోతుంది, ఆయన వెనకాల లోకం వెళ్ళిపోతుంది. ఆయన సూచక్రియలు చేస్తున్నాడు, ఆయన వెనకాల లోకం వెళ్ళిపోతుంది. లాజర్ను బ్రతికించారు, ఆయన వెనకాల లోకం వెళ్ళిపోతుంది. అందుకే ఆయన వెనక లోకం వెళ్లకుండా ఉండాలంటే, మన వెనకాలే లోకం ఉండాలంటే ఆయన భూమి మీద లేకుండా చేయాలని చెప్పి చాలా కుట్రపని ఇస్కరియోతు యూదాతో ప్లాన్ చేసి 30 వెండి నాణ్యాలకు యేసు ప్రభుని వాళ్ళు కొనుక్కుని యేసు ప్రభుని ఇప్పుడు సిలువ వేయడానికి ప్లాన్ చేశారు. మత్తయి సువార్తలో కనుక మనం వెళ్తే యేసు ప్రభుని ఇస్కరియోతు యూదా పట్టించాడు, అప్పగించాడు. ప్రధాన యాజకులు వాళ్ళ దగ్గర తెచ్చుకున్నారు. దేవర్ ఇంట్రాగేటింగ్. ఈ యేసు ప్రభుని ప్రశ్నల ద్వారా పరీక్షిస్తున్నారు. మత్తయి సువార్త 26వ అధ్యాయం. అందరూ వచ్చారు. 59వ వచనంలో ప్రధాన యాజకులను మహాసభ వారందరూ యేసును చంపవలనని ఆయనకు విరోధముగా అబద్ధ సాక్ష్యం వెతుకుతున్నారు. ఎట్లయినా చంపాలి. ఎందుకో తెలుసా? పాత నిబంధనలో ఒక వ్యక్తి కనుక తప్పు చేశాడని ధర్మశాస్త్రం ప్రకారం రుజువైతే 2 చెప్తే చాలు, అతన్ని రాళ్లతో కొట్టి చంపేయచ్చు. కాబట్టి అబద్ధ సాక్ష్యం చెప్పించేద్దాం, 2 అబద్ధ సాక్షులు పట్టుకొద్దాం అని చెప్పి చాలా ప్రయత్నం చేస్తున్నారంట. 60వ వచనం, అబద్ధ సాక్షులు అనేకులు వచ్చినను సాక్ష్యం ఏమీ దొరకలేదు. చాలా విచారం.
అబద్ధ సాక్షులు కూడా సరైన అబద్ధాలు చెప్పలేకపోయారంట యేసయ్య మీద. తుదకు ఇద్దరు మనుషులు వచ్చి 61వ వచనంలో ఏమని చెప్తున్నారో తెలుసా? వీడు దేవాలయమును పడగొట్టి 3 దినముల్లో దాన్ని కట్టగలనని చెప్పాడు. మేం విన్నాము. దేవాలయాన్ని పడగొడతాడంట, యెరూషలేములో దేవాలయాన్ని పడగొడతాడంట, పడగొట్టి 3 రోజులు కడతానంటున్నాడు అంటే ప్రధాన యాజకుడు ఆశ్చర్యపోయాడు, కోపం వచ్చింది. నిజమేనా వీళ్ళు చెప్తుంది? నిజమేనా? నీ మీద వీరు పలుకుతున్న సాక్ష్యం ఏమంటే జీసస్ వాజ్ సైలెంట్. యేసుప్రభు ఏం మాట్లాడలేదు, ఆధారం దొరకలేదు. ఎలాగన్నా దాన్ని రుజువులతో చేయాలని ఒక తప్పుగా మార్చాలంటే కుదరక వాళ్ళు ఇంకా వేరే లైన్లో వెళ్ళిపోయారు. నీవు పరమాత్ముడైన సర్వశక్తుడకు పరమాత్ముని కుమారుడైన క్రీస్తువా అంటే అవునన్నాడు. ఇదిగో దేవదోషం చేస్తున్నాడు, వడ్లవాని కుమారుడై ఉండి దేవుని కుమారుడు అని చెప్పాడని చెప్పి సిలువేయమని చెప్పి పట్టుకోలేరు. సో యేసు ప్రభు చెప్పాడు, పడగొట్టండి ఈ దేవాలయాన్ని, 3వ దినాన్ని లేపుతా, చంపుతారు మీరు, చంపండి, నేను 3వ రోజు మళ్ళా లేస్తాను అని. సరే, ఇప్పుడు యేసు ప్రభుని సిలువ వేశారు కదా. యేసు ప్రభు యెరూషలేముకు బయట 3 సిలువల మీద 2 నేరస్తులు మధ్యలో యేసు ప్రభు వేలాడుతూ ఉంటే ఆ దాన్ని పోయేవాళ్ళు రకరకాలుగా మాట్లాడుతున్నారు. వాళ్ళలో ఒక గుంపు ఏమని మాట్లాడుతున్నారంటే, ఇదే మత్తయి సువార్త 27వ అధ్యాయం 39-40 వచనాలు. ఆ మార్గమును వెళ్ళుచుండిన వారు తలలూపుచూ, దేవాలయంను పడగొట్టి 3 దినముల్లో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొనుము, నీవు దేవుని కుమారుడు అయితే శిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరి. భయంకరంగా దూషిస్తున్నారు. దేవాలయంలో పడగొట్టి 3వ దినాన్ని లేపుతానన్నావు కదా, మళ్ళీ కడతానన్నావు కదా, రక్షించుకో, ముందు నువ్వు నిన్ను నువ్వు రక్షించుకో, నీవు దేవుని కుమారుడు అయితే శిలువ మీద నుంచి దిగమని. యేసు ప్రభు ఆ మాటలు చెప్పింది తన మరణాన్ని గురించి చెప్పాడు. ప్రభు చెప్పాడు, చెప్పిన మాటలు నెరవేరుతున్నాయి. యోనా తిమింగలం కడుపులో 3 దినాలు ఉన్నట్టు మనిషి కుమారుడు ఉంటాడు. ఈ దేవాలయం పడగొట్టబడినట్టు నా శరీరాన్ని మీరు పడగొట్టబోతున్నారు, 3వ దినాన్ని నేను తిరిగి దాన్ని కడతాను. కానీ అది వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోయారు. యేసు ప్రభు మీద వాళ్ళు ఇంకా ఎనిమిది పెంచుకున్నారు. మార్కు సువార్తలో చూడండి, మార్కు సువార్త 14వ అధ్యాయం. ఇక్కడ ఆ మాటని ఎలా మార్చి రాశారో చూడండి, చెప్పుకుంటున్నారు. మార్కు సువార్త 14వ అధ్యాయం 57-59 కలిసి ఉన్నాయి. అప్పుడు కొందరు లేచి చేతి పని అయిన ఈ దేవాలయమును పడగొట్టి 3 దినములలో చేతి పనిగాని మరి ఒక దేవాలయమును నేను కట్టుదునని వీడు చెప్పుచుండగా వింటిమని ఆయన మీద అబద్ధ సాక్ష్యము చెప్పిరి గాని అలాగైనను వీరి సాక్ష్యము సరిపడలేదు. పడగొడతానన్నాడు. ఏంటో తెలుసా? చేతి పని అయిన ఈ దేవాలయాన్ని పడగొట్టి చేతి పని కాని మరొక దేవాలయాన్ని కడతానన్నాడు. I will destroy this man-made temple and in 3 days will build other not made of man. మనుషులతో కట్టబడిన ఈ దేవాలయాన్ని పడగొట్టి మనుషులు లేకుండా కట్టబడిన దేవాలయాన్ని నేను 3వ రోజు కల్లా కడతానని చెప్తున్నాడు. ఇది ఒక రకంగా నిజమే సుమా. ఈ శరీరం మట్టితో చేయబడిన శరీరం, కానీ యేసు ప్రభు యొక్క మట్టి శరీరం పడగొట్టబడబోతుంది. చేతి సహాయం లేని మహిమ శరీరంతో ఆయన 3వ దినాన్ని లేవబోతున్నాడు. చూడండి, ఆయన చనిపోయింది మంటి శరీరంతో, సమాధి చేయబడింది మంటి శరీరం, తిరిగి 3వ దినాన పునరుద్ధానం రాబోతుంది మహిమ శరీరంతో. సుమా, చేతి పని అయిన ఈ దేవాలయాన్ని పడగొడితే చేతి పని కాని మరొక దేవాలయాన్ని నేను కడతానన్నది వాళ్ళకి తెలుసో తెలియకునో మొత్తానికి ఒక గొప్ప స్పిరిచువల్ ట్రూత్ బయటకు తీసుకొని వచ్చారు. నిజమే, యేసు ప్రభు మంటి శరీరంతో సమాధి చేయబడ్డాడు, మహిమ శరీరంతో తిరిగి లేచాడు. దిస్ ఈజ్ అవర్ లివింగ్ హోప్ ఆల్సో. ఇది మనకున్న జీవముతో కూడిన నిరీక్షణ సుమా. యేసు ప్రభు యొక్క మంటి శరీరం ఎలాగో పాతి పెట్టబడి మహిమ శరీరంతో ఆయన ఎలాగో లేచాడో మనందరికీ కూడా దేవుడు ఇది ఇవ్వబోతున్నాడు. అందుకే అన్నాడు, నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు దుఃఖపడొద్దు, దుఃఖపడాల్సిన అవసరం లేదు. మంటి శరీరంగా విత్తబడబోతుంది, ఇది మహిమ శరీరంగా.
క్షయమైన ఈ శరీరం అక్షయతను ధరించుకోబోతుంది, మత్స్యమైన ఈ శరీరం అమర్త్యతను ధరించుకోబోతుంది. యేసు ప్రభు సమాధి చేయబడినప్పుడు మర్త్యమైన శరీరం, యేసు ప్రభు పునరుద్ధాండైనప్పుడు అమర్త్యమైన శరీరం. అమర్త్యుడు ఆయన, అక్షయుడు ఆయన. ఫిలిప్పీ పత్రికలో ఆ మాట ఉంటుంది చూడండి, 3వ అధ్యాయం 21వ వచనం. ఫిలిపియన్స్ చాప్టర్ 3 and verse 21. సమస్తమును తనకు లోపరచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. మనదేమో ఫ్యూచర్ టెన్స్, ఆయనదేమో మారిపోయింది. చెప్పాడు ఆయన, పడగొట్టండి మీరు. యూ కెన్ ఓన్లీ డెస్ట్రాయ్ దిస్ బాడీ, దిస్ టెంపుల్. కానీ 3వ దినాన మహిమ శరీరంతో నేను లేవను. యేసు ప్రభు మరణము వాక్యానుసారము, ఏదో యాక్సిడెంటల్గా జరిగింది కాదు. ఇది జనాల్లో ఉన్న భావోద్రేకాల వల్ల, ఎమోషన్స్ వల్ల అట్లా సడన్గా అనుకోకుండా జరిగిపోయిన విషయం కాదండి. యేసు ప్రభు ఎప్పుడో తన శిష్యులకు, తన చుట్టూరా ఉన్న రిలీజియస్ లీడర్స్కి ఆయన చెప్తూ వచ్చాడు. కాబట్టి మొదటిది, యోనాలాగా తిమింగిలం కడుపులో 3 దినాలు యోనా ఉన్నట్టు మనుష్య కుమారుడు భూగర్భంలో ఉండబోతున్నాడు. దేవాలయాన్ని పడగొడితే 3వ దినాన తిరిగి లేపుతాను. యేసు ప్రభుని వారు చంపబోతున్నారు, కానీ ప్రభు 3వ దినాన్ని లేస్తానని చెప్పి 3వ సాదృశ్యం చెప్పి ముగిస్తాను. యోహాను సువార్త 12వ అధ్యాయం. యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనం. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. చూడండి, 23వ వచనం కూడా చెప్తున్నాను. అందుకు యేసు వారితో ఇట్లనెను, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. దేవుని కుమారుడైన యేసు క్రీస్తు మహిమ పరచబడే గడియ వచ్చింది అని చెప్తున్నాడు ప్రభు. తన దగ్గర ఉన్న శిష్యులు ఉన్నారు, గ్రీసు దేశస్తులు కొంతమంది వచ్చినారు, వాళ్ళతో ఏంటో తెలుసా, ఎప్పుడు మనుష్య కుమారుడు మహిమ పరచబడతారంటే, గోధుమ గింజ భూమిలో పడి సావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారంగా ఫలించును. కర్నల్ ఆఫ్ వీట్, గోధుమ గింజ, గింజలు కాదండి, గోధుమ గింజ గుచ్చి అక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు. అది భూమిలో పడాలి, అది చావు గుండా, ఎక్స్పీరియన్స్ ఆఫ్ డెత్ గుండా వెళ్ళాలి, అప్పుడే అది విస్తారంగా ఫలిస్తుంది. అది భూమిలో పడకుండా, అది మరణం గుండా వెళ్ళకపోతే అది విస్తారంగా ఫలిస్తుంది. ఇది ఎవరిని గుర్చో తెలుసా? తనను గూర్చి తాను చెప్పుకుంటున్నాడు, తన మరణాన్ని గూర్చి తాను చెప్పుకుంటున్నాడు. ప్రభు ఒకటే చెప్తున్నాడు, ఐఎమ్ జస్ట్ ఎ కర్నల్ ఆఫ్ వీట్. నేను గోధుమ గింజను, గోధుమ గింజ భూమిలో పడాలి. ఐఎమ్ అలోన్. ఒంటరిగా వచ్చాడు ఆయన ఈ లోకానికి, ఒంటరిగా ఆయన శిలువ యాత్రలో సాగి వెళ్ళాడు, ఒంటరిగా ఆయన శిలువలో మరణించాడు. మనం జ్ఞాపకం చేసుకుంటే యేసు ప్రభుకి ఎప్పుడు జనాలు ఉండేవాడు. యేసు ప్రభు సన్నిహితులు 12 డిసైపుల్స్, క్లోజ్ సర్కిల్ 3. యేసు రొమ్మున ఆనుకొని యేసు ప్రేమను చూరగొన్న యోహాను ఉన్నాడు. ఆ యోహాను ఒక్కడు సిలువ కింద కనపడతాడు అంతే. నన్నారు దేర్ ఎవ్వరు లేరండి. హీ వాజ్ అలోన్. ఒక్క గోధుమ గింజలాగా వెళ్ళాడు. అయితే ఆ గోధుమ గింజ భూమిలో పడాలంట. ఆ భూమిలో పడింది ఆ గోధుమ గింజ. నిజం, యేసు ప్రభు దేవుని కుమారుడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనలేదు, కానీ దాసుని స్వరూపంలో, మానవుని పోలికలో ఈ లోకంలోకి వచ్చాడు, భూమి మీదకి వచ్చాడు. ఆయన గోధుమ గింజ భూమిలో పడినట్టు యేసు ప్రభు ఒంటరిగా తన ఒక్కడే ఏకైక కుమారుని ఈ లోకానికి పంపించాడు. ఆయన భూమిలో పడ్డాడు. భూమి మీద పడడం మాత్రమే కాదు, ఆయన చనిపోయాడు. చెప్తున్నాడు ఆయన, గోధుమ గింజ భూమి మీద, భూమిలో పడి సావకుండిన ఎడల ఫలించదు, చనిపోతే అది ఫలిస్తుంది. మై డెత్ ఈజ్ ఇన్ఎవిటబుల్. నేను వచ్చింది భూమి మీదకి మరణించటానికే. నేను మరణిస్తేనే విస్తారంగా ఫలిస్తాను, నేను మరణిస్తేనే నాలో నుంచి పంట వస్తుంది. నిజమే కదా. ఒక్క గోధుమ గింజ భూమిలో నాటితే
దాని నుంచి వచ్చి ఆ గోధుమ మొక్క, దానికి ఉండే ఆ కంకులకి ఉండే గోధుమలు విస్తారంగా ఉంటాయి. యేసయ్య వచ్చింది ఒకడే, భూమిలో పడింది ఒకడే, మరణించింది ఒక్కడే. కానీ పంట ఈనాడు విస్తారమైన పంట సుమ. ఆ పంటలో నువ్వున్నావు, నేనున్నా. ఈరోజు ఆయన మరణాన్ని బట్టి మనం జీవిస్తున్నాము. ఆయన ఒక గోధుమ గింజలాగా తన ప్రాణాన్ని ఈ లోకంలో విడిచిపెట్టాడు. ఆయన ఈ భూమి మీద, భూమిలోనికి, భూలోకములోనికి దిగి వచ్చాడు, పాతాళంలోనికి దిగి వెళ్ళాడు, మరణము గుండా వెళ్ళాడు. ఈనాడు పునరుద్ధానుడై తిరిగి లేచాడు. యేసు ప్రభు మన కొరకు మరణించాడు. ఆ మరణం మన కోసం. ఈరోజు మనం అందరము ఫలించామంటే మనం ఆయన పంట సుమ, మనం ఆయన హార్వెస్ట్. మర్చిపోకూడదు. మనం ఆయన మరణంలో నుంచి పుట్టిన వారం, మనం ఆయన రక్తంలో నుంచి వచ్చిన వాళ్ళం మనం. నేను ఈరోజు ఈ అంశాన్ని గురించి ధ్యానం చేస్తుంటే నాకు స్టెఫను జ్ఞాపకం వచ్చాడు. చూడండి, అపోస్తల కార్యాలు 7వ అధ్యాయంలో స్టెఫను రాళ్ల చేత కొట్టబడి చనిపోయాడు. ఫస్ట్ హతసాక్షి ఆది సంఘంలో. ఈ హతసాక్షి రాళ్ల చేత కొట్టబడి చంపబడినప్పుడు సౌలు అనబడే పౌలే, ఇప్పుడు గొప్ప భక్తుడైపోయాడే, ఆ పౌలు కూడా అక్కడ ఉన్నాడు. మంచి యంగ్స్టర్ తను. అక్కడ ఎంత యాక్టివ్గా ఉన్నాడంటే అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం. స్టెఫన్ రాళ్లతో కొట్టాలని చెప్పి అక్కడున్న యూదులందరూ వాళ్ళున్న పై వస్త్రాలు, అప్పర్ గార్మెంట్ తీసి పక్కన పెడుతున్నారు. అది అడ్డం వస్తుంది, అది మురికైపోద్దని పెడతా ఉంటే, అవన్నీ నా దగ్గర పెట్టండి నేను చూసుకుంటానని చూసుకున్నాడంట. 58 వచ్చిన అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం 58. పట్టణపు వెలుపలికి ఆయన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువి చంపిరి. సాక్షులు సౌలు అను ఒక యవ్వనుని పాదముల వద్ద తమ వస్త్రములు పెట్టిరి. మీ అందరు ఇక్కడ పెట్టండి, బట్టలు నేను చూసుకుంటా, కాపలా, వెళ్ళండి స్టెఫన్ను చంపండి. చంపారండి స్టెఫన్, రాళ్లతో కొట్టారు. రక్తం కారిపోతా ఉంది ప్రవాహంగా. ఆయన మాత్రం అద్భుతమైన ప్రార్థన చేసుకున్నాడు. ప్రభువా, నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను, చేర్చుకోనమని చెప్పాడు. వీరి పాపం వీళ్ళ మీద మోపకమని చెప్పాడు. చనిపోయాడు. ఇదంతా కూడా మళ్ళీ సౌలు సమ్మతించాడంటే, అంటే టెస్ట్ చేసి చూశాడనమాట. స్టెఫన్ చచ్చిపోయాడా లేదా, ఇంకేమైనా ఉందా, కొరప్రాణం ఉందా అని. ఆ స్టెఫన్ యొక్క మరణాన్ని సౌలు సమ్మతించాడు. కానీ ఒక సంగతి చెప్పమంటారా, ఇక్కడ ఒక గోధుమ గింజ భూమిలో పడి చనిపోయింది. 2000 సంవత్సరాల క్రితం యేసు క్రీస్తు అనే గోధుమ గింజ భూమిలో పడి చనిపోతే విస్తారమైన పంటగా మనం అందరం వచ్చాము. ఇంకో చిన్న ఎగ్జాంపుల్ అంటే ఏంటంటే, ఆనాడు ఆది సంఘంలో స్టెఫను అనే గింజ భూమిలో పడి చనిపోయింది. రక్తం ప్రవహిస్తా ఉంది ఏరులై. ఆ రక్తంలో పుట్టాడండి పౌలు. అపోస్తుడైన పౌలు ఆ రక్తంలో నుంచి వచ్చాడు బయటికి. హతసాక్షుల రక్తం ఊరికినే పోదు. ఈనాడు ప్రపంచ దేశాల్లో ఎంతో మందిని చంపుతున్నారు, మెడలు కోసేస్తున్నారు, అగ్నికి ఆహుతి చేస్తున్నారు. భయంకరమైన మరణాలు. ఈ హతసాక్షుల మరణాల్లో నుంచి భక్తులు పుట్టబోతున్నారు. భక్తులు పుడతారు సుమా. విశ్వాసికి శ్రమ వస్తే శ్రమ పడిన విశ్వాసిలో నుంచి భక్తులు బయటకు వస్తారు. స్టెఫను రక్తంలోంచి సౌలు వచ్చాడు. యేసుప్రభు రక్తాన్ని బట్టి కదా నువ్వు నేను వచ్చాం, అవునా కదా? ఒకసారి ఆలోచన చేయండి. రక్షించబడిన ప్రతి విశ్వాసి ఎక్కడి నుంచి వచ్చాడు? ఎక్కడ మన బిగినింగ్, ఎక్కడ మన రూట్స్ ఎక్కడున్నాయి తెలుసా? కల్వరిలో యేసు ప్రభు కాచిన రక్తంలో ఉంది. ఆయన భూమిలో పడి చనిపోయాడు, భూలోకానికి వచ్చి. ఆయన మరణం మనకి జీవం ఇచ్చింది. ఆయన మరణం మనల్ని బ్రతికించింది. ఎఫ్సీ పత్రిక 2వ అధ్యాయం 1 వచనం ప్రకారం, మీరు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఏసే చనిపోయింది మనల్ని బ్రతికించడానికి. మనం బ్రతికున్నామంటే ఏసే మరణం, ఏసే ఒక గోధుమ గింజలాగా ఈ లోకంలో ఆయన చనిపోయాడు. ఇంత బాగా చెప్పాడండి, అర్థం కాలేదు ఆనాటి యోధులకి. యోనాను సాదృశ్యంగా తీసుకుని చెప్పాడు, అర్థం కాలేదు. దేవాలయాన్ని పడగొడితే 3వ రోజు కడతానని చెప్పాడు, అర్థం కాలేదు. గోధుమ గింజ భూమిలో పడి చచ్చిపోతేనే పంట వస్తుంది. ఇప్పుడు మనిషి కుమారుడు మహిమ పొందే గడి వచ్చింది. దిస్ ఈజ్ మై టైం, దిస్ ఈజ్ మై అవర్ అని చెప్తున్నాడు. అర్థం కావట్లా. యేసు ప్రభు ఇంకా డైరెక్ట్గా చెప్పడం మొదలు పెట్టాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 21వ వచనం. మాథ్యూ చాప్టర్ 16 and verse 21 చదువుతాను. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి
పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా, ఇంకా డైరెక్ట్ గా చెప్పడం మొదలు పెట్టారు ప్రభు. సూచక్రియలు లాగా చెప్తే అర్థం కావట్లేదు, ఉపమాన రీతిగా చెప్తే అర్థం కావట్లేదు. ప్రభు నేరుగా చెప్పడం మొదలు పెట్టాడు, తన శిష్యులకు చెప్పడం మొదలు పెట్టాడు. ఏమనంటే యేసు ప్రభుని ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలు పట్టుకోబోతున్నారు, చాలా హింసించబోతున్నారు, ఆఖరికి ఆయన చంపబోతున్నారు. కానీ ఆయన 3వ దినాన లేస్తాడు. శుక్రవారం నిరీక్షణతో కూడిన మరణం, 3వ దినాన ఆయన లేస్తున్నాడు. చెప్పేశాడు తన శిష్యులకు, ముందే చెప్పాడు, నేను లేస్తాను, నేను లేస్తాను, 3వ దినాన నేను లేస్తాను, మీరేమి బెంగపడాల్సిన అవసరం లేదు. యేసయ్య మరణం మన కోసం, ఇంకోటి చెప్పమంటారా, యేసయ్య పునరుద్ధానం కూడా మన కోసమే, మనతో సదాకాలము జీవించటానికి మరణించిన ఆయన తిరిగి లేచాడు. చూడండి, మన జీవితాల్లో, మన ఫ్యామిలీస్లో కూడా మన డియర్ వన్స్ చనిపోతే ఎంత దుఃఖమో, ఎంత వేదన. ఎందుకో తెలుసా, ఇంకా మళ్ళా రారు వాళ్ళు వెనక్కి. అంతే, నువ్వు ఏడువు, నువ్వు గీపెట్టు, నువ్వు తిండి తినబాక, నువ్వు ఏమన్నా చెయ్యి, వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళా రారు. కానీ యేసయ్య మరణాన్ని జయించాడు. యేసయ్యకు మరణం మీద కూడా అధికారం ఉందని రుజువు చేశాడు ఆయన. ఆయన మరణాన్ని జయించి 3వ దినాన తిరిగి లేచాడు ఆయన. ఈ విషయాలు ఆయన తన శిష్యుడికి చెప్తూ వచ్చాడు. యేసయ్య మరణం వాక్యానుసారం. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో యెషయా ప్రవక్త ఎప్పుడో చెప్పేసేసాడు ఆయన మరణిస్తాడు అని. చూడండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 9వ వచనం. అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను, ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. ఆయనకు అన్యాయపు తీర్పు జరిగింది. ఆయన జనులలో నుంచి, సజీవుల భూమిలో నుండి ఆయన కొట్టివేయబడుతున్నాడు. సజీవుల సంఖ్యలో ఆయన లేడు. ఆయన మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి, యేసుప్రభు చనిపోబోతున్నాడు, యేసుప్రభు ప్రాణం పెడతాడు, సజీవుల లెక్కలో ఆయన ఉండడని చెప్పి 700 సంవత్సరాల క్రితమే యేసయ్య చెప్పబడింది. ఆయన మరణం దేవుని చిత్తంలో ఒక భాగం. సుమా, 3వ దినాన తిరిగి లేవడం ద్వారా మనకు కూడా ఒక లివింగ్ హోప్ ఉందని ఆయన రుజువు చేయబోతున్నాడు. ఈనాడు విశ్వాసిగా నీవు నేను కూడా చాలా కష్టాల గుండా వెళ్ళట్లేదా? ఒక స్టెఫను వెళ్ళినట్టు, స్టెఫను రక్తంలోంచి పౌలు పుడితే పౌలు కూడా శ్రమల గుండానే వెళ్ళాడు, పౌలు కూడా మరణానుభవం గుండా వెళ్ళాడు, పౌలు కూడా రాళ్ల దెబ్బలు తిన్నాడు, పౌలు కూడా ఉపవాసాలు, పౌలు కూడా జాగరణాలు, పౌలు కూడా కష్టాలు గుండా వెళ్ళారు. ఎందుకో చెప్పమంటారా? యేసయ్య బిడ్డలు యేసయ్యలు అలాగానే నడవాలి. ఇన్ హిజ్ వే, ఆయన దారిలో వెళ్ళాల్సిందే మనమందరం. మనకి ఇంక వేరే రూట్ లేదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆయన శ్రమల గుండా వెళ్ళి ఆయన మహిమలోకి ప్రవేశించాడు. మనం కూడా మహిమలోకి ప్రవేశించాలి అంటే అడ్డుదారి లేదు, ఇంకొక దారి లేదు. ఆయన దారిలోనే వెళ్తే, ఆయన వెనకాలే వెళ్తే ఆయన మహిమలో ప్రవేశిస్తాం. గుర్తుపెట్టుకో, యేసు ప్రభు శరీరంలో శ్రమ పడ్డాడు, మనకు కూడా శ్రమలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, నిందలు ఉన్నాయి, అవమానాలు ఉన్నాయి. రోమాపత్రిక 8వ అధ్యాయంలో పౌలు ఒక మాట కోట్ చేస్తున్నాడు. రోమా సంఘంలో ఉన్న విశ్వాసులు చాలా కష్టాలు గుండా వెళ్తుంటే వాళ్ళకు ఒక వాచనాన్ని కోట్ చేస్తున్నాడు. రోమాపత్రిక 8వ అధ్యాయం, రోమన్స్ చాప్టర్ 8 35 చదువుతాను, 35, 36 కూడా చదువుతాను. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరవైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా? క్రీస్తు ప్రేమలో వెళ్తున్న మనకి చాలా వస్తాయి. నువ్వేమి సర్ప్రైజ్ అవ్వద్దు. శ్రమలు ఉన్నాయంట, హింసలు ఉన్నాయంట, బాధలు ఉన్నాయంట, కరువు, వస్త్రహీనత, ఉపద్రవం, ఖడ్గం. అయినను ఇందును గురించి ముందే రాయబడిందని చెప్తున్నాడు. ఏంటది? నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారం. ఏం పర్వాలేదు, మేము వధించబడిన గొర్రెల్లాగా, వధకు సిద్ధమైన గొర్రెల్లాగా మేము కష్టాలు గుండా మౌనంగా వెళ్ళిపోతాం. విశ్వాసి ఇలా
డిసైడ్ చేసుకోవాలి, డిజైన్ చేసుకోవాలి తన లైఫ్ని. కష్టాలా పర్వాలా, రాని ఉండని, ఏం చేస్తాయి అంట. ఎవరికి లేవు కష్టాలు, నాకు కూడా ఉన్నాయి కష్టాలు అనుకోవాలి. 2 కొరింథీ పత్రికలో పౌలు గారు అంటున్నాడు చూడండి, 6వ అధ్యాయం 10వ వచనం. 2 Corinthians chapter 6 and verse 10. అంటే 8, 9 కలిసి ఉన్నాయి. అందులో కొంచెం కిందకు వచ్చేసి ఒక 4 లైన్లు అయినా చదువుకుందాం. చనిపోవుచున్న వారమైనట్లుండియు ఇదిగో బ్రతుకుచున్న వారము, శిక్షింపబడిన వారమైనట్లుండియు చంపబడని వారము, దుఃఖపడిన వారమైనట్లుండియు ఎల్లప్పుడూ సంతోషించు వారము, దరిద్రులమైనట్లుండియు అనేకులకు ఐశ్వర్యము కలిగించు వారము, ఏమియు లేని వారమైనట్లుండియు సమస్తమును కలిగిన వారము. చాలా రకాలైన ఎక్స్పీరియన్సెస్ గుండా మేము వెళ్తున్నాం, మరణం గుండా కూడా వెళ్తున్నాం. వాళ్ళు బ్రతుకుతామా మనం? అసలు నేను క్షేమంగా యెరూషలేం చేస్తానా, నేను క్షేమంగా రోమా చేస్తానా, నేను కైసరి ఎదుట నిలబడతానా? ఏమో, ఈలోపే మధ్యలో నన్ను ఎవరైనా చంపేస్తారేమో తెలీదు. పౌలు గారు అటువంటి పరిస్థితులు గుండా ప్రయాణం చేశాడు. అందుకే అంటున్నాడు, మరణం అయిపోతామేమో అనుకుంటున్నాం, చచ్చిపోతున్నామేమో అనుకుంటాం, కానీ ఏమో దేవుడు బ్రతికించాడు. దరిద్రులం లాగున్నాము, కానీ మాకేమి దేవుడు తక్కువ చెయ్యలేదు. దుఃఖం ఉంది జీవితంలో, కానీ ఒక ప్రక్క దేవుడు మమ్మల్ని సంతోష పెట్టకుండా వదిలిపెట్టలేదు. యేసు ప్రభు ఆయన శిలువ మరణాన్ని ఎదుర్కోవడానికి ముందు ఆయన ఇదంతా తన జీవితంలో అనుభవిస్తూ వెళ్ళలేదా? ఒకసారి ఆలోచన చేయండి. ఆయన మరణం వాక్యానుసారం, లేఖనానుసారం తన వారికి అది చెప్పాడు ప్రభు. అది చెప్తే ఈయన అంటాడు, ప్రభు అది నీకు దూరం అగును గాక అంటాడు పేతురు. చూడండి, మనుష్య కుమారునికి ఇలాగ నిర్ణయించబడిందని చెప్తుంటే 16 మాథ్యూ చాప్టర్ 16 16వ అధ్యాయంలో ప్రభు ఈ మాటలు చెప్తే ఇట్లా ప్రధాన యాజకులు శాస్త్రులు పట్టుకుంటారు, హింసిస్తారు అని చెప్తుంటే పేతురు అంటున్నాడు, మత్తయి 16:22, పేతురు ఆయన చెయ్యి పట్టుకుని, ప్రభువా అది నీకు దూరమవును గాక, అది నీకెన్నడను కలుగదని ఆయనను గద్దింపసాగిను. అమ్మో వద్దు ప్రభు, వద్దు, నీకు కష్టాలు వద్దు, నీకు హింసలొద్దు, నువ్వు చచ్చిపోవడానికి వీల్లేదు, నీకు అది దూరం అవును గాక అంటుంటే ప్రభు అంటున్నాడు, సాతానా నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతరమునకు కారణమై ఉన్నావు, నీవు మనుష్యుల సంగతులనే తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపక ఉన్నావని పేతురుతో చెప్పాను. మనుష్య రీతిగా ఆలోచిస్తున్నావు, నువ్వు దేవుని సంగతులు నువ్వు ఆలోచించట్లేదు. నీ థాట్ వద్దు, నీ తలంపు వద్దు, నీ గైడెన్స్ వద్దు, గో బ్యాక్, వెళ్ళిపోయానక్క అంటున్నాడు. యేసు ప్రభు మరణము గుండా వెళ్ళాడు. ఆయన పడిన బాధలు, ఆయన కలిగిన దప్పిక, ఆయన తన శరీరంలో అనుభవించిన ఆ పెయిన్, ఆ యాగని, ఆయన మరణంలో పాలు పొందితేనే ఆయన భూస్థాపనలో పాలు పొందుతాం. ఆయన భూస్థాపనలో పాలు పొందితేనే ఆయన పునరుద్ధానంలో పాలు పొందుతాం. ఆయన పునరుద్ధానాన్ని మనం పండుగ చేసుకోవాలంటే ఈరోజు ఆయన మరణంలో మనం పాలు పొందాలి. మరణం లేకుండా భూస్థాపన లేదు, భూస్థాపన లేకుండా పునరుద్ధానం లేదు సుమా. అందుకే యేసు ప్రభు ఒక మాట చెప్పాడు, మత్తయి 16:24. పేతురు వద్దంటే పేతురుతో చెప్తున్నాడు, అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల వాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన శిలువ ఎత్తుకొని నన్ను వెంబడించాలి. మీరు ఊరికే నా డిసైపుల్స్ అంటే నేను ఒప్పుకోను. మీరు నిజంగా నా ఫాలోవర్స్, నా డిసైపుల్స్ అంటే మిమ్మల్ని మీరు ఉపేక్షించుకోవాలి. మీ సిలువను ఎత్తుకోండి, నా సిలువను మీకు ఇవ్వట్లా, మీ సిలువను మీరు ఎత్తుకొని నన్ను వెంబడించాలి. నెక్స్ట్ మాట అంటాడు, తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాన్ని పోగొట్టుకొనును, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దాన్ని దక్కించుకును. ప్రాణాన్ని ప్రేమించడు, ప్రాణాన్ని ప్రేమించేవాడు పోగొట్టుకుంటాడు, తన ప్రాణమును ద్వేషించేవాడు దాన్ని రక్షించుకుంటాడు. మనం గమనించాల్సిన విషయం ఏంటంటే యేసు ప్రభు మరణం మన కోసమే. ఆ మరణాన్ని గురించి ఆయన చెప్పాడు, ముందే చెప్పాడు, ఇది యాదృచ్ఛికం కాదు. ఆయన మరణములో మళ్ళీ మనం ఐక్యపరచుకుంటేనే ఆయన పునరుద్ధానంలో మళ్ళీ మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు, ఐక్యపరచుకోవచ్చు. ఈరోజు మనం క్రీస్తు మరణంలో మళ్ళీ మనం పాలిభాగస్తులుగా వి నీడ్ టు డై ఫర్ సిన్. పాపానికి చచ్చిపోవాలి, పరిశుద్ధత కొరకు జీవించాలి. ఒక ఆయన యేసుప్రభుని నమ్ముకున్న ఆయన ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాడు.
మిగిలిన ప్యాసింజర్స్ కూడా ఉన్నారు. ఇతను మంచి విశ్వాసి, కొత్తగా ప్రభువుని నమ్ముకొని చాలా దేవుని కోసం ఆత్మీయంగా బ్రతుకుతున్నాడు. ఆ పక్కన ప్యాసింజర్స్ వీళ్ళు కార్డ్స్ ఆడుతున్నారు, పేకాట. వాళ్ళకి ఒకళ్ళు తగ్గారు, ఇంకొకళ్ళు ఉంటే బాగుండు అని అతను ఒంటరిగా కూర్చున్నాడు అని చెప్పి అతను పిలిచారు. వస్తావా, ఒక చెయ్యేస్తావా అని అడిగారు. మాకు ఒక హ్యాండ్ తగ్గింది, ఒక చెయ్యేస్తావంటే ఇతను అన్నాడు, నాకు చేతులు లేవన్నాడంట. ఐ హ్యావ్ నో హ్యాండ్స్ అన్నాడంట. ఎవడో మెంటలో లాగున్నాడే అనుకున్నారంట. 2 చేతులు బాగున్నాయి, ఐ హ్యావ్ నో హ్యాండ్స్ అంటున్నాడు ఏంటి, చేతులు ఏనంటున్నావు, మాకు ఒకళ్ళు తగ్గారు అని అంటే, నో ఉన్నాయి కానీ నాకు చేతులు, ఇవి నా చేతులు కాదు, నా చేతులు చచ్చిపోయినాయి ఎప్పుడు. ఈరోజు నేను కలిగి ఉన్న ఈ చేతులు నా ప్రభు కోసం పనిచేసేవే కానీ లోకం కోసం, మనుషుల కోసం వాళ్ళని సంతోషపెట్టేవి కాదు, వాళ్ళతో ఆడేవి కాదని చెప్పాడంట. పాపం కొరకు చచ్చిపోవాలి, లోకానికి చచ్చిపోవాలి, శరీరేచ్ఛలు నెరవేర్చడానికి చచ్చిపోవాలి, క్రీస్తు కోసం బ్రతకాలండి. ఈరోజు యేసు ప్రభు ఎందుకు చనిపోయాడంటే నీ కోసం, నా కోసం, నిన్ను నన్ను సజీవులుగా ఉంచటానికి ఆయన మన కొరకు చనిపోయాడు. ఒక మాట చదువుకున్నాను చూడండి, రోమాపత్రిక 6వ అధ్యాయం 8 కూడా చదువుతున్నాను. 8, మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుదమని నమ్ముచున్నాము. క్రీస్తుతో చచ్చిపోతే ఈరోజు ఇక మన మీద మరణానికి అధికారం లేదు, ఇక మనం క్రీస్తుతో కూడా జీవిస్తాం. We will be a part of his resurrection. తర్వాత మాట 10వ వచనం, ఏలయనగా ఆయన చనిపోవుట చూడగా పాపము విషయమై ఒక్కమారే చనిపోయాను గాని ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవిస్తున్నాడు. మన కోసం చచ్చిపోయాడు, మన పాపం కోసం చచ్చిపోయాడు తెలుసా ఆయన. ఈరోజు ఆయన జీవిస్తున్నాడు, దేవుని కోసం ఆయన జీవిస్తున్నాడు. మనం కూడా అంతే, పాపం కోసం చచ్చిపోవాలి, దేవుని కోసం జీవించాలి. 11వ వచనం, అటువలే మీరును, స్పష్టంగా చెప్తున్నాడు, పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకోండి. మీరు రెకన్ యువర్ సెల్ఫ్, మిమ్మల్ని మీరు ఎంచుకోవాలి. పాపం విషయం చచ్చిపోయాను, దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులు. పెట్టుకుందాం, ఆయన చనిపోయింది మన పాపం కోసం, ఆయనకు సిలువలో శిక్ష విధించబడింది మన పాపం కోసం, ఆయన సిలువలో మోసిన పాప భారం మనది. కాబట్టి ఇకన్నా మనం పాపానికి చచ్చిపోవలసిన వారంగా ఉన్నాము, దేవుని కోసం సజీవులంగా జీవించాల్సిన వారం. అందుకే ఇంక శరీరం యొక్క దురాశల చొప్పున మనం నడవడానికి వీల్లేదు. రోమా 6:12 ఉంది, కాబట్టి శరీర దురాశలకు, ఈ శరీరంకు బోల్డ్ ఆశలు ఉన్నాయి, పిచ్చి ఆశలు ఉన్నాయి, పిచ్చి కోరికలు ఉన్నాయి, ఏమేమో చేయమంటాయి, ఏదేదో చేయమంటాయి, క్షణంలో తిప్పేస్తే, మనల్ని డైవర్ట్ చేసేస్తాయి. మనకే అర్థం కాదు, నేనేనా ఇలా చేస్తున్నాను, ఎందుకు ఇట్లా చేస్తున్నా, ఎందుకు ఇలా అంటున్నాను, అది ఈ శరీరం. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా సావుకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనియొద్దు. ఇంకా పాపం యొక్క ఏలుబడిలో ఉండొద్దు. పాపమును జయించిన, మరణమును జయించిన యేసు ప్రభువును మన జీవితాల మీద ఏలికగా, ప్రభువుగా మనం పెట్టుకోవాలి. ఇంకా పాపాన్ని ఏలుబడి చేయనియొద్దు. యేసు ప్రభువును మన జీవితాల్లో ఏలికగా చేసుకున్నాం. ప్రార్థన చేసుకున్నాం. దయచేసి తలలు వంచండి. పరిశుద్ధుడా, ప్రేమగల దేవా, మీకు స్తోత్రం నాయనా. మీ మరణాన్ని గురించి మీరు ముందే చెప్పిన వాక్కులను మాకు జ్ఞాపకం చేశారు. యోనా యొక్క సూచక క్రియను మాకు జ్ఞాపకం చేశారు. తిమింగలం గర్భంలో 3 దినాలుండి తను బయటకు వచ్చాడని. నిజమే, మీరు కూడా పాతాళ గర్భంలోనికి వెళ్ళి 3వ దినాన తిరిగి బయటకు వచ్చారు. అంతేకాకుండా ఈ దేవాలయాన్ని పడగొట్టుడి, 3వ దినాన్ని నేను తిరిగి కడతానని చెప్పావు. నిజం, నీవు చెప్పావు ప్రభా ముందే. మీరు ఈ దేవాలయాన్ని పడగొట్టబోతున్నారు, నా శరీరం అనే దేవాలయాన్ని మీరు డిస్ట్రాయ్ చేయబోతున్నారు, కానీ 3వ దినాన్ని నేను లేస్తాను చెప్పావు ప్రభా. సూచన ప్రాయంగా నీ మరణాన్ని గురించి చెప్పావు. గోధుమ గింజ భూమిలో పడి చనిపోతే గానీ అది విస్తారంగా ఫలించదని చెప్తూ అది నీ గురించే చెప్పావు. మనుషు కుమారుడు మహిమ పొందే గడియ వచ్చేసింది అని చెప్పావు. నిజం ప్రభా, మా కోసం ఒక గోధుమ గింజలాగా భూమిలో పడి
చావు గుండా వెళ్ళి విస్తారమైన పంటకు కారణమయ్యావు. ఈనాడు కోటాను కోట్ల ప్రజలు ప్రపంచ దేశాలలో నిన్ను ఎరిగిన వారు ఉన్నారు అంటే నీవు ఒక గోధుమ గింజగా భూమిలో పడి మరణించబడ్డే ప్రభా. మా జీవానికి దోహదపడింది. మరణం, శిలువ మరణం మమ్ములను మహిమ శరీరము దాల్చి ఆ నిత్య రాజ్యపు పౌరసత్వాన్ని అనుభవించడానికి అర్హులుగా చేసింది. దేవా, నీ రుణం మేము ఎలా తీర్చుకోగలము? నీకు మేమేమిచ్చి మా కృతజ్ఞతను తెలియజేయగలం ప్రభా? నీవు చెప్పిన రీతిగా పాపం విషయమే మృతులముగా దేవుని కుమారుడైన క్రీస్తు యేసు కొరకు సజీవులంగా మేము ఉండడానికి సహాయం చేయండి. ఈ శరీర దురాశలకు లోనయ్యే ఈ శరీరాన్ని, పాపాన్ని మా మీద ఏలుబడి చేయనీక, నీ ఏలుబడి కింద, నీ అధికారం కింద, నీ పరిపాలన క్రింద మేము ఉండడానికి సహాయం చేయండి. నీ మరణం గుండా వెళ్ళిన వారికే నీ పునరుద్ధానంలో పాలిభాగం ఉందని జ్ఞాపకం చేశారు. వారు నీతో మరణిస్తేనే నీతో పాటు తిరిగి లేస్తామని మా జ్ఞాపకం చేశారు. ప్రభా, మేము మరణానుభవం గుండా వెళ్ళడానికి సహాయం చేయండి. అప్పుడే నీ పునరుద్ధానాన్ని మేము పరిపూర్ణంగా అనుభవించగలం. కృప చూపండి ప్రభా. ఆధ్యాత్మిక జీవితంలో ఈనాడు మా కుటుంబాల్లో మేము కలిగి ఉన్న అనేకమైన కష్టాలు, శ్రమలు, పెయిన్, సఫరింగ్, పర్సిక్యూషన్, నిందలు, అవమానాలు, తగ్గించబడ్డం, ఇవన్నీ ఉన్నాయి ప్రభా. వాటన్నిటిని మేమెంతో ధైర్యంగా నిన్ను చూస్తూ, నీవు భరించావు, నీవు ఓర్చుకున్నావు, నీవు సహించుకున్నావు, మేము కూడా భరిస్తూ, ఓర్చుకుంటూ, సహించుకుంటూ నీ మార్గంలో మేము నడిచిన రోజు నీ వెనకాల నీతో పాటు మహిమలో ప్రవేశిస్తామని మాకు తెలియజేసినందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. దేవా, ఈ శిలువ ప్రేమ ధ్యానాలు నిజముగా ఇది నీవు చేసిన ప్రణాళిక ప్రభా. ఇది మీరు అనుకున్న కార్యం ప్రభా. అందుకే షారోను సంఘాన్ని బలపరచావు. నీవు నడిపిస్తున్నావు తండ్రి. నీవు మాతో ఉన్నావు. నీవు మాతో మాట్లాడుతూ వచ్చావు. ప్రతి దినము నూతనమైన రీతిలో మాట్లాడుతూ వచ్చావు. ఈ రోజు కూడా మాట్లాడావు. నీకు స్తోత్రాలు. ఎవరైతే ఒక దీక్షతో, ఒక పట్టుదలతో, ఒక కమిట్మెంట్తో ఈ దినాల్లో నీ సన్నిధిలో చేరి నీ వాక్యం వింటున్నారో, ప్రార్థనలు చేసుకుంటున్నారో, వారందరి జీవితాలలో ఒక గొప్ప బ్రేక్ త్రూ తీసుకురమ్మని మీ పాదాలు పట్టుకుని బ్రతిలాడుతున్నాను ప్రభా. ఏళ్ల తరపడి మార్పు లేని జీవితాలు, ఒక నూతనత్వం కొరకు ఎంతమంది నీ సన్నిధిలో కనిపెట్టుకొని ఉన్నారో, నీ గొప్ప కార్యాల కొరకు, నీ గొప్ప విడుదల కొరకు, నీ ప్రత్యక్షతల కొరకు ఎంతమంది ఎదురు చూస్తున్నారో దేవ, వాళ్ళ జీవితాలలో అద్భుతమైన బ్రేక్ త్రూ తీసుకొని వచ్చి ప్రభా, వారి ప్రార్థనలు, వారి సమర్పణ, వారి తగ్గింపు, వారు చేసుకున్న ఉపవాస ప్రార్థనలు వారిని గొప్పగా ఆశీర్వాదంలోనికి నడిపించినట్లుగా సహాయం చేయండి. సంఘ బిడ్డలను దీవించండి. అనేక ప్రాంతాల నుంచి కనెక్ట్ అవుతూ వచ్చారు ప్రభా. ఈ దినాల్లో వారందరినీ ఆశీర్వదించండి ప్రభా. ఈ వాక్యము, ఈ కూడికలు వృధా కాకుండా మీ ఆత్మ కార్యాలు మారు నెరవేర్చి మహిమను పొందండి. మీ నమ్మకత్వాన్ని బట్టి, మీ విశ్వాస్యతను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ యేసు నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడై ఉండును గాక. ఆమేన్.